అందరికీ నమస్కారం. నేను మీ కొండా రాజీవ్ గాంధీని మాట్లాడుతున్నాను. సింహాచల దేవస్థానంలో మహా అపరాధం జరిగింది. మహా అపచారం జరిగింది. విశాఖపట్నంలో కొలువై ఉన్నటువంటి సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకి పంపిణీ చేసినటువంటి ప్రసాదంలో నత్త వచ్చిందంటే అది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి అంశం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం సింహాచలం. సింహాచలం మీద భక్తుల్లో ఉన్నటువంటి నానుడు ఏంటంటే సింహాచలము మహాపుణ్య క్షేత్రము, శ్రీ వరాహ నరసింహుని దివ్య ధామము అని భక్తుల మనోభావాలకి భక్తి శ్రద్ధలకి ప్రతీక, నమ్మకానికి ప్రతీక సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అటువంటి దేవాలయంలో భక్తులకి ఇచ్చే ప్రసాదంలో పులిహోరలో నత్త వచ్చిందని భక్తులు ఆశ్చర్యపోయి ఏంటి ఘోరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పకపోగా ఆ పొట్లను తీసేసుకుని పడేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క అంశాన్ని అంతని కూడా ఆ సదరు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో రికార్డ్ చేసి ఆ ప్రసాదం నత్త ఏ విధంగా వచ్చిందో ఆ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అది మా బోటు వారికి చేరితే ఇప్పుడు మీ ద్వారా నేను ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ తెలియజేయాలని ఈ వీడియో ద్వారా ముందుకు వస్తున్నా. నేను అడుగుతున్నా, ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదంలో నత్త వచ్చింది, అది కేవలం ఆహార భద్రతా లోపం మాత్రమే కాదు. ప్రసాదం అంటే మనం తినే పదార్థం కాదు. ప్రసాదం అంటే మన భక్తికి ప్రతీక. ప్రసాదం అంటే మన విశ్వాసానికి ప్రతీక. ప్రసాదం అంటే పవిత్రతకు ప్రతీక. ప్రసాదం అంటే శుచి శుభ్రతకు ప్రతీక. అటువంటి ప్రసాదంలో, స్వామివారి ప్రసాదంలో నత్త రావడం అంటే ఇది క్షమించదగినటువంటి అంశం కానే కాదు. మహా అపరాధం, ఘోరాతి ఘోరం, అతిపెద్ద అపచారం. ఇది పరిపాలకుల యొక్క నిర్లక్ష్యంగాను, అదేవిధంగా భక్తుల మనోభావాల మీద జరిగినటువంటి ఘోరమైన దాడిగాను నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. ఎందుకంటే సనాతన ధర్మం అంటూ కేవలం సనాతన ధర్మాన్ని రాజకీయానికి వాడుకుంటున్న మహానుభావులారా, మీరందరూ ఎక్కడున్నారని అడుగుతున్నా. రండి, వచ్చి సింహాచలం మెట్లు కడిగి ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారా? భక్తులకు ఎవరు క్షమాపణలు చెప్తారు? జరిగినటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తారా? సిఐడి ఎంక్వైరీ చేస్తారా? సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారా? ఏం చేస్తారు? ఏ రకమైనటువంటి విచారణ దీని మీద చేపడతారు? దీనికి కారకులను ఏమన్నా మీరు ఎలా వెలికి తీస్తారు? ఇది ముమ్మాటికి కూడా పాలకుల పూర్తి వైఫల్యానికి తార్కాణం సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త రావడం. అందులో అనుమానం ఏమి లేదు. సనాతన ధర్మం అంటే మీరు రాజకీయాలకు వాడుకునే పదం కాదండి. సనాతన ధర్మం అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ఉన్నటువంటి గౌరవం. సనాతన ధర్మం అంటే కోట్లాది మంది భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతో సంబంధించినటువంటి అంశం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింహాచలం అంశం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హైందవ దేవాలయాల మీద మీరు చూపుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. నేను అడుగుతున్నా, భక్తులు ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటికి వెళితే గుడికి వెళ్ళినటువంటి భక్తులు ఇంటికి తిరిగి వస్తారా లేదా అన్నటువంటి గ్యారంటీ లేదు ఈ రోజు. ఎందుకంటే ఇదే సింహాచలంలో గోడకూలు ఎంతమంది చనిపోయారు, అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది చనిపోయారు, లేదంటే కాశీబుగ్గలో ఎంతమంది చనిపోయారు. ఈ మరణాలు భక్తుల పోయినటువంటి భక్తుల ప్రాణాలకి బాధ్యులు ఎవరు? ఇది పూర్తిగా ముమ్మాటికి ప్రభుత్వ పాలకుల వైఫల్యం, వారి నిర్లక్ష్య ధోరణికి ఈ రోజు భక్తులు బలైపోవాల్సి వస్తుంది. కనీసం దేవాలయంలో శుచి శుభ్రత లేదు, ప్రసాదంలో పవిత్రత లేదు, భక్తుల ప్రాణాలకు భద్రత లేదు. ఏం చేస్తున్నారు మీ పాలకులను నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఇమీడియట్ గా ఆన్ వార్ ఫుట్ లైన్స్ దీని మీద లోతైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఆ నత్త రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. సంబంధిత ఈఓని సస్పెండ్ చేయాలి. సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ యొక్క అంశం మీద గతంలో ఎవరైతే వచ్చి మెట్లు గడికి ఆర్భాటం చేసి, ట్రైన్లలో భజన చేసుకుని ఆర్భాటం చేసి, గుడి సెట్టేసినంత మాత్రాన బూతులు మాట్లాడినటువంటి వ్యక్తులు, ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మ పరిరక్షలుగా మీకు మీరు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అయ్యా రండి మహాప్రభు, మీకు చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం. మా సింహాచలానికి రండి, ఈ జరిగినటువంటి ఘోరాన్ని చూడండి, దీని మీద నోరిప్పండి, మాట్లాడండి, హైందవ ధర్మాన్ని కాపాడండి అని చెప్పి మీ ద్వారా నేను వేడుకుంటా ఉన్నా, వినవించుకుంటా ఉన్నా. నమస్కారం.